వెల్కమ్ గాయ్స్. ఇప్పుడు ఏంటంటే మనము ఆ ఫోటో అనేది చాలా వాట్సాప్లో ట్రెండ్ అవుతుంది కదా, 3D మొబైల్ 3D ప్రింట్ ఫోటో లాగా వస్తుంది చూసారా, ఇదే ఫోటో. ఇది చాలా ట్రెండ్ అవుతుంది కదా. దీన్ని మనం ఎలా ఎడిట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది సింపుల్గా చెప్తాను చూడండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మొబైల్లో ఉన్న మన క్రోమ్ను ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత జెమినీ ఏఐ అని ట్యాప్ చేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా మీకు జెమినీ అనేది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. జెమినీ అనే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత హలో అని చెప్పేసి మీకు చూపిస్తుంది కదా. కింద ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేసిన మీకు నచ్చిన ఫోటో ఏంటంటే దీంట్లో ఒకటి క్యామ్ ఫోటో అయితే బాగా చూపిస్తుంది, అండ్ నార్మల్ ఫోన్ ఫోటో అయితే కొంచెం క్లారిటీ చూపిస్తలేదు. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది అక్కడ పేస్ట్ చేయండి. గ్యాలరీ తీసుకున్న ఇమేజ్ దాన్ని అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ప్రాంప్ట్ని కూడా అప్లోడ్ చేయండి. సేమ్ డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక 5 seconds వెయిట్ చేయండి. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఒకవేళ 1 minute పడవచ్చు, 30 seconds పడవచ్చు, అండ్ 15 seconds కూడా పడవచ్చు. అండ్ అది కొంచెం జస్ట్ సెకండ్ నుంచి చూసిరా అక్కడ కొంచెం ఇమేజ్ ఫామ్ అయితే వస్తుంది చూడండి. అప్పుడు వెయిట్ చేయండి. అంతలోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో నేను ప్రాంప్ట్ ఇచ్చిన ఆ ప్రాంప్ట్ కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియోలో చేసినట్టు మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకటి ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ వచ్చింది చూసిరా, చూడండి సేమ్ 3D ప్రింట్ చేసిన బొమ్మలా వచ్చేసింది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఐఫోన్లో కాబట్టి ఇట్లా వచ్చింది, ఆండ్రాయిడ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీ ఉన్న ఫోటో అనేది అప్లోడ్ చేయండి, బాగా వస్తుంది. చూసుకోండి ఇప్పుడు ఇమేజ్ క్వాలిటీ ఉన్న పిక్చర్ అంటే క్యామ్ పిక్ అయితేనే బాగా వస్తుంది చూసిరా, హైలైట్ కదా. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.